ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువు చాలిన దేవుడిగా ఉండి అనుదినం అనుక్షణం ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఉన్నారు. ఆయన చేసిన ప్రతి మేలుకు మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లించటమే ఆయన ఎడల మనము చూపించగలిగినటువంటి కృతజ్ఞత, విధేయత, ప్రేమ, అనురాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ దినమందు దైవజనుడు పౌలు గారు రాసినటువంటి పత్రికలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో దైవజనుడు పౌలు గారి మాట అంటాడు, మనుష్యుడా మోసపోకు, ఏమి విత్తుతావో అదే కోసుకుంటావు, దేవుడు విక్రింపబడడు, ఏమి విత్తుతావో అదే కోస్తావు అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. కనుక మనం ఏం విత్తటం అంటే అక్షర సంబంధంగా పొలంలో కోత కాలం కదా, ఇప్పుడు వ్యవసాయ ప్రారంభం కదా, విత్తనాలు వేసే కాలం కదా. ఈ కాలంలో మనం భూమి మీద ఏ విత్తనం వేస్తామో ఆ విధంగానే దాని ప్రతిఫలము, దాని పంట చేతికొస్తుంది. అదేవిధంగా మన యొక్క జీవితం కూడా ఒక పొలం లాంటిది. ఈ యొక్క జీవితంలో ఏమైతే మనం విత్తుతూ ఉంటామో దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం మనకు ఖచ్చితంగా కోసేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. అంటే మంచి విత్తితే మంచి వస్తుంది, చెడు విత్తితే చెడు వస్తుంది. సో ఒక రోజున ఒక వృద్ధురాలు తన ఇంటికి సమీపంలో ఉన్న ఆ పార్కులో వెళ్ళి వాకింగ్ చేద్దామంటూ వెళ్ళింది. వాకింగ్ చేసే సమయంలో ఆమె కొద్ది దూరం నడిచేటప్పటికి కొంచెం ఆయాస పడుతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఆమె చూస్తూ ఉండగానే ఒక అతను నడుస్తూ ఉన్నాడు, బాగా స్పీడ్గా నడుస్తూ ఉన్నాడు, చలాకీగా ఉన్నాడు. ఈయన ఇంత వయసులో కూడా, ఇంత వృద్ధాప్యంలో కూడా ఇంత చలాకీగా స్పీడ్గా నడుస్తూ ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఈయన దగ్గర ఏం సీక్రెటో తెలుసుకోవాలని ఆమె కోరుకొని అతను దగ్గరకు రాగానే అడిగిందంట, అయ్యా నాకు 70 సంవత్సరాల వయసు, ఈ వయసులో నేను 2 అడుగులు వేస్తుంటేనే ఆయాసం వచ్చేస్తుంది, నువ్వు ఇంత వయసులో కూడా, ఈ వృద్ధాప్యం వచ్చి ఇంత వయసులో కూడా నువ్వు బాగా చలాకీగా ఉన్నావు, ఏం చేస్తావు, ఏం తింటుంటావు, ఏంటి మీ సీక్రెట్ అని అడిగితే అతను చెప్పాడట, రోజు ఇంచుమించు 1 కిలో మాంసం తింటాను నేను, అలాగే విస్కీ బాటిల్, ఫుల్ బాటిల్ తాగుతాను, సిగరెట్లు, పాన్పారాలు, గుట్కాలు ఇవన్నీ కూడా తింటుంటాను, నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తుంటాను, ఇవన్నీ తింటూ ఈ విధంగా నేను బాగా స్టిఫ్గా ఉన్నాను అని చెప్పి ఆవిడికి 70 సంవత్సరాల వయసులో ఉన్న ముసలావిడికి ఈ ముసలాయన సమాధానం చెప్పాడనమాట. ఆమె ఆశ్చర్యపోయింది, నోటి మీద వేసుకొని, ఏంది ఇంత వయసులో కూడా ఈ వృద్ధాప్యంలో ఇంత తిండి తింటాడా, కేజీ మాంసం తింటాం అంటే మామూలు విషయమా అనుకుంటూ ఆమె ఆశ్చర్యపోతూ అతని గురించి చూస్తూ ఉండి సడన్గా తనకేదో ఆలోచన వచ్చినట్టుగా ఆమె ఆయన అడిగిందంట, ఇంతకీ మీ వయసు ఎంత అయ్యా అని. అతను అంటున్నాడంట, నా వయసు 28 సంవత్సరాలు అని. 28 సంవత్సరాలకే వాడు ముసలోడులాగా కనపడుతున్నాడు. దానికి తోడుగా ఈడు పెద్ద చలాకీగా ఉన్నట్లుగా, నేను ఇంత తింటున్నా, అంత చేస్తున్నాను, ఇదే నా సీక్రెట్ అని అనేసి. ఈవిడ 70 సంవత్సరాలు వచ్చింది, ఈమె 70 సంవత్సరాల ముసలామె అయితే వాడు 28 సంవత్సరాలకి ముసలోడు అయిపోయాడు. ప్రియులారా, మనం గమనించాలి, ఆధ్యాత్మికమైన జీవితంలోనూ శారీరకంగానూ మనం గమనించాల్సిన మాట, మనము ఏమి విత్తుతామో అదే కోసుకుంటాం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉంటూ మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ రావాలి. దైవికంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మన జీవితాన్ని మనము జీవించుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని ఎంతో ప్రేమించి మనకు చెప్తున్న మాట, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఇతడు 28 సంవత్సరాలకి ముసలోడైపోయాడు. అంటే తన యొక్క నాడీ వ్యవస్థ, తన యొక్క శరీరం, తన రూపం అంతా కూడా వృద్ధులు 70 సంవత్సరాలకు పైబడినటువంటి వేళలో వాళ్ళ యొక్క రూపం ఎలా ఉంటుందో 28 సంవత్సరాలకి వాడి రూపం అలాగే మారిపోయింది. ఎందుకంటే వాడు దేవుడు నివసించే ఆలయాన్ని పాడు చేస్తున్న కారణంగా దేవుడు వాడిని పాడు చేయటానికి అప్పగించేశాడు. దేవుడు పాడు చేయడు,
వాడు విత్తినటువంటి విత్తనాలకి తగిన ఫలము ఆ భూమి ఏ విధంగా ఇస్తుందో వ్యవసాయదారుడికి, ఆ విధంగానే ఏ వ్యక్తి తన జీవితంలో తన శరీరంలో ఏ అతిక్రమానికి, ఏ పాపానికి, ఏ అపవిత్రతకు చోటిస్తాడో దానికి తగిన ప్రతిఫలం వస్తుంది. లేక పరిశుద్ధతకు చోటిస్తే దానికి తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా మన జీవితాలని మనం కోరుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, అయ్యా మేము ఏమి విత్తుతామో అదే కోస్తాం. ఆ హెచ్చరికను మాకు తెలియచేశారు. సేమ్ టైం నా ప్రభా, మేము దేవుని ఆలయముగా ఉన్నామని, మేము మీ యొక్క ఆత్మ నివసించేటువంటి ఈ దేహము మీ ఆలయముగా ఉన్న కారణంగా దేవుని ఆలయాన్ని మేము పాడు చేయకూడదని, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయడానికి అప్పగిస్తాడన్న మీ వాక్యం హెచ్చరికను ప్రతి వారం జాగ్రత్త కలిగి ఈ మాటలు మా హృదయంలో మేము నాయన పదిలపరుచుకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఇక మీదట ఎవరైనా ఒకవేళ చెడు వ్యసనాలు, చెడు అపవిత్రతకు చోటిస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే వారిని మీరు దయతో జ్ఞాపం చేసుకొని వారి యొక్క నాయన జీవితంలో వారు కోరుకున్న దానిని బట్టి వారికి ఉన్న ప్రతి అపవిత్రత నుండి విడుదల మీరు కలుగు చేయండి. ఆయన ప్రతి వ్యసనా నుంచి విడుదల కలుగు చేయండి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లుగా మీ రక్తం వారి మీద ప్రోక్షించి సమస్త దుష్టత్వం నుండి వారిని కడిగి పవిత్రులుగా చేసి మీ నామాన్ని ఘనపరచుకోండి. కృప చూపించండి, కార్యాలు జరిగించండి. ఈ మాటలు విన నీ బిడ్డలందరికీ మీ యొక్క సన్నిధి, సమాధానం, ఆరోగ్యం, నెమ్మది కలుగునట్లుగా మీరే దయపాలించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంలో ఉన్నవారి కొరకు, అలాగే బాధల్లో, కన్నీళ్ళలో, దుఃఖంలో, నిందలలో, నాయన సమస్యల్లో పోరాడుతున్న వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, వారి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిత్యముగా మీరు తప్పనిసరిగా ప్రార్థన ఆలకించి అద్భుతమైన రీతిలో ప్రతి వారికి విడుదల మీరు అనుగ్రహించు దేవుడైనందుకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న నీ బిడ్డలైన ప్రతి వారు నాయన మీకు లోబడి మీకు ఇష్టలుగా జీవిస్తూ నాయన మేము జాగ్రత్తగా ఇక మీదట మా బ్రతుకును సరిచేసుకొని మీ సన్నిధిలో నడిపించబట్టుకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడి వరకు కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం మనము పరిశుద్ధంగా ఈ జీవితాన్ని నడిపించుకుంటే పరిశుద్ధ దేవుడు మనకు పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదాలని, దీవెనలను ఆయన మనకు తప్పక అనుగ్రహిస్తాడు. దిశలో మన జీవితాలను కొనసాగించుకుందాం. కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.